హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఇప్పుడు మా మొక్కలకి కొన్ని పూతల మీద ఉన్నాయండి మొక్కలు. వాటికని బలం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నేను ఎగ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలండి ఇప్పుడు బాగా. చూస్తున్నారు కదా పైన. అందుకని ఇప్పుడు ఆవాలు, నూనె, కోడిగుడ్లు తీసుకున్నా. ఇదంతా నేను మిక్సీ వేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇది ఇప్పుడు ప్రతిసారి చూపిస్తున్నారు అని అంటారేమో, కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు మన ఛానల్కి, వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి చెప్తున్నా. ఓకే అండి, ఇట్లా పొడి పట్టానండి ఆవాలు. ఈ పొడి మన మొక్కలకి చాలా మంచిదండి. ఇందులో ఎన్నో పోషక పదార్థాలు, పోషక విలువలు ఉన్న ఆవాల పొడి అండి ఇది. మనకు ఆవాల చెక్క గానుగ దగ్గర మొన్న తీసుకొచ్చి ఒక వీడియో చూపించాం మీకు. ఇప్పుడు కుదరలేదు, అందుకని ఇంట్లో ఉన్న ఆవాలు అవి తీసుకుంటున్నా. మా కమలా మొక్క పూతల మీద ఉందండి ఇప్పుడు. ఒక అరటిపండు పాడైంది. ఇట్లా ముందు మిక్సీకి వేసుకొని ఆవాలు కనుకుంటే ఇంట్లో, దీనిలో ఇప్పుడు ఒక అరటిపండు పాడైంది వేస్తున్నాను. ఈ కోడిగుడ్లు 4 తీసుకున్నాను కదా, ఇవి కూడా ఇందులోకి వేసేస్తున్నా. ఇట్లానే వేస్తున్నా, అవి మెత్తగా అయిపోద్ది. ఇట్లా ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. మనం వాడుకునే ఆయిలేనండి, ఇంట్లో రోజు కూరలకు వేసుకునే ఆయిలేనండి, వేరుశనగ నూనె. ఇది మొత్తం మిక్సీ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ లిక్విడ్ అండి ఇట్లా టమాటా మొక్కలకి బాగా పనిచేస్తుందండి. చూడండి కాయలు, మొన్న ఆకులన్నీ తీసేసానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేది చిన్న కొద్ది మట్టి, ఈ చిన్న చిన్న గోతాలలో పెట్టుకున్నాము. వీటికి ఫుడ్ బాగా ఇవ్వాలి. నేను రోజు మీకు చేయట్లా వీడియోలు నేను ఇస్తానే ఉన్నా, ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ కానీ అట్లాగా. ఇదిగండి మొన్న అప్పుడు ఇచ్చినాక మళ్ళీ కాయలు బాగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఇలాగ అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ కూడా నేను కాల్షియం అందే ఫుడ్డు, అరటిపండు వేసాను కదా అది, కానీ ప్రోటీన్స్ బాగా అందుతాయి ఆవాల పొడిలో, అన్నిటికీ కలిపి బాగా పనిచేస్తుందని చెప్పి ఇస్తున్నానండి ఇప్పుడు. ఇదిగోండి గులాబీ మొక్కలకు కానీ, గులాబీ పూలు చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో. ఇట్లా ఇవి కూడా బాగా పూల మీద ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి అన్నిటికీ. ఇవన్నీ మల్బరీ మొక్కలు ఇంకా పంటకు వస్తున్నాయి. ఇవన్నీ ఈ కొన్ని సన్నవి పీకేసానండి. వీటిని మట్టి పోసి చూడాలి. మందారాలు బాగా వస్తున్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయి గులాబీలు. ఈ టమాటాలు పండుతున్నాయి కదా, వీటికన్నిటికీ ఇలాంటి ఫుడ్ని ఇవ్వాలండి. ఇదండి ఇక్కడ కూడా టమాటాలు, ఇవ్వండి కనిపిస్తున్నాయా, ఎండ పడబడుతుంది. అబ్బో కొమ్మిరుగుద్దేమోనని భయం వేస్తుంది. ఇవ్వండి ఈ పువ్వు చూసారా, కింద దొడ్లో ఉన్న మొక్కని తీసుకొచ్చి ఇక్కడ నాటుకున్నాను కదా, కింద ఎదుగుదల తక్కువగా ఉంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. బతికి మంచిగా మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. రోజు కోస్తున్నాను పూలు, రోజు ఒకటి వస్తూనే ఉంది. కాకపోతే మీకు చూపించడానికి రోజు వీడియోలు చేయటల్లా, చలికి సగము. ఇవన్నీ సన్నజాజులు కొన్ని కోసాను. ఈ గులాబీ మొక్కలకు కూడా ఇవ్వాలండి ఇప్పుడు లిక్విడ్, అది బాగా పనిచేస్తుందండి గులాబీలకు కూడా. చూడండి ఎల్లో గులాబీ చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. ఇదండి ఆరెంజ్ కలర్ అండి, భలే ఉంటుందండి ఇది ఆరెంజ్. చిట్టి గులాబీ అది. ఇందులో కూడా ఒక టమాటా మొక్క చూడండి, ఇదండి కాయలు వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ ఇప్పుడు కోసుకొని ముందైతే
పూలు కోసి అంకులకి ఇచ్చేసి వస్తా. ఎండ పడుతుంది, కొమ్మ ఇరుగుతుందేమో. ఇరిగింది ఆల్రెడీ. అబ్బా చూసారా, మెరూన్ కలరు 2 మొగ్గలు కూడా ఉన్నాయి. కొమ్మ ఇరిగిందండి. అంతే పెట్టిస్తా. ఇది ఇంకా కొయ్యొచ్చు, పెద్దది అవుతుంది, తర్వాత కోస్తుంది, ఉంచవచ్చు. ఇది ఒకటి, ఇది మంచి రాణి పింకు. ఇది ఇవన్నీ కోసి తర్వాత చూపిస్తానండి. లిక్విడ్ ఇచ్చేటప్పుడు పూలు కోస్తుంటే ఎంత ఆనందమోనండి. ఇక నుంచి చెయ్యాలి రోజు వీడియోస్, కుదరటం లేదు కొంచెం ఈ మధ్య. ఫంక్షన్లన్నీ అటు ఇటు తిరిగి ఇంకా ఉన్నాయి. మళ్ళీ రేపు పెళ్ళిళ్ళు వెళ్ళాలి. ఇక చూడండి, చూసారా, ఇది పెద్ద పువ్వు వస్తుంది, కొంచెం సైజు తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ లిక్విడ్ ఇస్తే బాగా పెద్దవి అవుతాయి. చూడండి ఎంత పెద్దదో, ఇప్పటికే ఇంకా పెద్దది వస్తుంది. ఇదండి, ఇంకా అటు కూడా ఉన్నాయి. ఈ నిమ్మకాయ కోద్దామా వద్దా అని ఉంది. ఇప్పుడు ఈ నిమ్మ చెట్టుకు కూడా ఇస్తాను ఆ లిక్విడ్, ఇంకా పెద్దది అవుతుంది. పండిన తర్వాత కోద్దామని మీకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నా. ఇది ఒకటి, ఇది కూడా పూతలు వచ్చింది కదా. అటు వెళ్ళినప్పుడు కమలా మొక్క చూపిస్తా. ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో, అసలు ఎంత బాగా వస్తున్నాయో గుత్తులు. ఇవి అయితే స్వీట్ లెమను. మొన్న వచ్చిన కాయలన్నీ నేను రోజు 2 కాయలు కోసుకొని తింటున్నానని చెప్పాను. ఇప్పుడు అన్ని పిందెలండి. చూసారా ఎన్ని పిందెలు పడ్డాయో అసలు. ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనం ఇలాంటి ఫుడ్ ఉండి ఎన్ని రోజులకి ఇవ్వాలంటారేమో, కనీసం వారానికి ఒకసారైనా ఇవ్వాలండి. ఎందుకంటే రోజువారీగా మనం వాటర్ ఇస్తున్నా కూడా ఇలాంటివి మాత్రం ఇవ్వాలండి. వారానికి ఒకసారి ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ. నేను కొన్ని మొక్కలకి ఇటు వచ్చినప్పుడు ఈ మొక్కలకి మొత్తానికి ఇచ్చేస్తుంటా ఒక బకెట్. అటుకెళ్ళి మీకు వీడియో చేసేటప్పుడు వచ్చినప్పుడేమో ఎక్కడ వీడియో చేస్తే అక్కడ కొన్నిటికి ఇస్తుంటా. అట్లా 2 రోజులకు ఒకసారి బకెట్ నిండిద్ది కదా, అట్లా ఇస్తున్నానండి. ఇంకా కొన్ని కొమ్మల కటింగ్లు ఉన్నాయి, చేయాలి. ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కొన్ని చేశాను, చేసినవి బాగా చిగుర్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆపింది అన్నీ ఒకేసారి కట్ చేస్తే మనకు పూలు ఉండవు కదండి. మాకేమో రోజు పూజకు పూలు కావాలి. అందుకని చెప్పి కొన్ని కొమ్మలు కట్ చేసా. ఇవ్వండి, కట్ చేశాను. అట్లా చిగుర్లు వస్తుంది. ఇక్కడ ఈ కొమ్మలు కొన్ని కట్ చేసా, ఇవి కూడా చిగుర్లు వస్తున్నాయి. చూడండి, ఇవన్నీ ఈ పెరిగేలకి ఈ పైన తీసేస్తాయి. ఇప్పుడు వీటికి పూలు వస్తున్నాయి అని చెప్పి ఉంచేసా. ఒక చెట్టుకే కొన్ని కొమ్మలు కట్ చేశాను, కొన్ని ఉంచేసా. ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి. ఇవి ఎక్కడ కోసుకొని వచ్చాను, ఎల్లో ఇవి బీరకాయలు చూడండి, పెద్దవి అవుతున్నాయి పిందెలు. కనిపిస్తుందా? ఎండ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చూసారా, ఇక్కడ మొన్న చిగుర్లు కొమ్మలు ఇవన్నీ ఆకులు తీసేసాను కదండి. సీతాఫలం అన్నీ చిగుర్లు వస్తున్నాయండి. ఇవన్నీ మొత్తం చిగుర్లు వస్తున్నాయి. ఇట్లా జామ మొక్కలకు కూడా కొన్నిటికి తీసేద్దాం అనుకుంటున్నాం. ముదురాకులు తీసేస్తే తొందరగా వస్తాయండి మళ్ళీ చిగుర్లు. ఇవన్నీ తమ్మకాయలు 3 కోసాము మొన్న, ఇంకా పిందెలు వస్తున్నాయి. ఇట్లా ఇవన్నీ ఎన్ని చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు పూతలు కూడా వస్తాయి, ఇంకా మొదలైనలే పూతలు ఉన్నాయి అక్కడక్కడ. ఇవన్నీ అన్నీ తీసేసినాయి కొమ్మలన్నీ. ఈ ముదిరాకులు తీసేసుకుంటే ఇప్పుడు ఎండలు వచ్చేసరికి ఇవి కూడా వాటర్ యాపిల్ ఇవి కూడా తీసేయాలి. ఇదేందో పురుగు చూడండి ఎట్లా వచ్చిందో.
బూజులాగా పడుతుంది, తీసి పడేస్తాను. ఇది కూడా అట్టనే చిగుర్లు వచ్చి పూతలు మొదలవుతున్నాయి. నాకు అసలు ఎండకి ఏం కనపడట్లేదు. ఇది చూడండి, మొన్న భోగి రోజు చూశానండి, ఇక్కడ ఈ కొమ్మకి కమలా చెట్టు కనిపిస్తుందా, పూత అనేది రాలిపోతుంది. పూత రెక్కలు ఈ కింద ఆకులు తీసేసానండి, చిగుర్లు వచ్చినాయి కదా. ఇదిగో చూడండి, ఎన్ని చిగుర్లు కొమ్మలు వస్తున్నాయి. పురుగా ఇదిగండి పురుగు. ఈ లేత ఆకులు వచ్చినప్పుడు భలే వస్తుందండి పురుగు మాత్రం. నిమ్మ చెట్లకిను కమలా చెట్లకి. ఇవన్నీ మొగ్గలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని పూతలు వచ్చినాయో చూడండి చెట్టు మొత్తం. ఇదిగండి ఇక్కడ అసలు నాకు భలే సంతోషం అనిపించింది. ఈ మొక్క కొంచెం ఆకులు ముదిరాకులు తీయంగానే మొగ్గలు మొదలైనయండి. ఇదిగండి వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది కమలా కానీ బత్తాయి కానీ నాకైతే కాయ వచ్చిందాకా తెలియదు. ఎందుకంటే ఇదిగండి ఇక్కడ ఒకటి మొక్క ఉంది. ఈ రెండు ఒకటిగానే అనిపిస్తున్నాయండి నాకు. కమలా ఒకటి బత్తాయి ఒకటి అని ఇచ్చారు. కాండం చూసినా ఇది అది ఒకటేగా ఉంది చూడండి. ఇదిగండి గేర వచ్చింది. ఇది కూడా అంతే ఉందండి. ఇది అది ఒకటేనేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పిస్తున్నారో ఏమో మనకు అర్థం కాదు. ఇదిగండి ఎన్ని మొగ్గలో పూతలు. ఇటు ముదిరాకులు ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తా. ఇప్పుడు నేను దీనికి వీటన్నిటికీ ఆ లిక్విడ్ ఇస్తానండి. ఇదైతే ఏమి రాలేదండి. ఇక్కడ మీకు చూపించడానికి ఇదిగండి కాయ. ఇది చూపిస్తానే ఉన్నా ప్రతి వీడియోలో మీకు. నా ఆనందం అది. ఇవన్నీ రాలిపోతున్నాయి వచ్చినాయి. ఇది చూడండి, ఇది పూతల మీద ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇవ్వకూడదంటే అందుకని నిన్న మొన్న ఇచ్చాను, ఈరోజు ఇస్తాను. ఎందుకంటే ఇవ్వాలి, 3వ రోజున ఇవ్వకపోతే మళ్ళీ మొక్క డల్ అయిపోద్ది, వడబడ్డట్టు డీహైడ్రేషన్కి వెళ్ళిపోద్ది మొక్క. కొంచెమే కదా ఇచ్చేది మనం టబ్బుల్లో. అందుకని ఇది ఫస్ట్ టైం వచ్చింది పూత ఈ మొక్కకి. ఇట్లా ఇవన్నీ ఇంకా మనం కొన్ని మునగ చెట్టు కూడా పూతల మీద వచ్చింది, వాటికి ఇస్తాను. ఈ లిక్విడ్ మాత్రం పూల చెట్లకి, ఇట్లా ఈ మామిడి చెట్టుకి కానీ ఇంకా మళ్ళీ పూతలు రావటానికి బాగా ఉపయోగపడుద్ది. పూలు రావటానికే కదా మనం అరటిపండు ఇవన్నీ ఇస్తుంది. అది ఇస్తానండి, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగండి, దీంట్లో ఒక బకెట్ కలుపుకుంటే ముందు ఇవి ఒక్కొక్క మగ్గు పోసుకొని వాటిని ఆ బకెట్లోకి పోసుకోవచ్చు. బాగా పాల్లాగా అయిపోయిందండి. ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వాలండి మన మొక్కలకి. ఇప్పుడు పూత పిండి మీద ఉన్న వాటికి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. జ్యూసులు ఈ తర్వాత కడుగుతాను. సపోటా మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ ఏదైనా ఇంకా పూతల మీద ఉన్నట్టు, బీరయ్య మాకు పూతల మీద ఉన్నాయి ఇప్పుడు. అట్లా మీకు కూడా ఏమన్నా ఉంటే ఇవ్వండి, బాగా పనిచేస్తుందండి. ఎగ్గు ఆయిల్, అరటిపండు, ఆవాలు వేసా నేను. ఒక డబ్బా వేసా, నిండుగా నీళ్ళు పోస్తున్నా. సరిపోద్దండి మాత్రం ఇస్తే. ఇట్లా కొంచెం తీస్తా, నిండుగా ఉన్నాయి. ఈ మామిడి మొక్కలకి అన్నిటికీ చూసారుగా పూత ఎలా ఉందో. కింద కూడా పడింది. నిన్న ఇవ్వలేదండి వాటరు. ఇంకా ఎండలు పెరుగుతున్నాయండి, ఎండలు భలే ఉన్నాయి మాకైతే ఒంగోలులో. ఈ జామ మొక్కలకు కూడా ఇస్తున్నానండి, ఎందుకంటే ఇంకా పూతలు వస్తాయేమో అనిపిస్తుందండి నాకు. ఈ మొక్క ఎదుగుతూ ఉంటే పచ్చంగా బాగా ఎదుగుతుంది, చిగుర్లు వస్తున్నాయి. కొమ్మలు దుంచేసాను మొన్న, చివర్లో కట్ చేశాను.
ఇవన్నీ కటింగ్ చేసిన దగ్గర నుంచి చూడండి 3 పిలకలు వచ్చినాయి, ఒక్కో చోట 4, మళ్ళీ దీనికి చూడండి మళ్ళీ ఇట్లా బాగా వస్తున్నాయి. ఇంకా తొందరలో ఈ బుజ్జమ్మ కూడా మనకి కాయలను ఇస్తుంది అనిపిస్తుంది నాకు. నేను అంతే పిలుస్తానండి మొక్కల్ని, చిట్టి తల్లి, బుజ్జమ్మ, బుజ్జి తల్లి, కాయలు ఎప్పుడు ఇస్తావమ్మా అమ్మకి అని అంటుంటా. ఇవ్వండి చిగుర్లు, ఇది కూడా వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. అందుకే కొంచెం ప్రోటీన్ ఫుడ్ మనం మొక్కలకు అందించాలి. ఇప్పుడు సీతాఫలాలకి ఆకులన్నీ తీసేసాము, చిగుర్లు వస్తున్నాయి ఇట్లాగా చూడండి, మొగ్గలు కూడా మొదలవుతున్నాయి. అట్లా అవి కూడా నిలబడాలంటే ఈ మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇట్లాంటి ఫుడ్ కొద్దిగానే. ఇవన్నిటికీ ఇస్తానండి. ఇంకా మామిడి మొక్కలకి, గులాబీలకి, బీర మొక్కలకి చూశారు కదా కాయ. ఇదండి ఒక కాయ కోసుకోవచ్చు ముందు, ఇవేమో రెడీ అవుతున్నాయి. ఇదండి ఇంకట్లా ఆ మొక్కలన్నిటికీ ఇస్తానండి నేను. కింద పోయింది. ఇదండి గులాబీ మొక్కలకి మీరు కూడా ఇట్లా వాడుతున్నారా, నేను చేసి ఇస్తున్నారా ఈ లిక్విడ్స్? నేను ఇచ్చే లిక్విడ్స్ మీరు మంచి మంచి లిక్విడ్స్ చూపిస్తున్నారండి అని కామెంట్లో రాశారు ఇంతకుముందు. అంటే మీరు కూడా వాడుతున్నారా? వాడండి, వాడకపోతే కనుక. ఇంచుమించుగా మనకు అన్నీ ఇంట్లో దొరికాయే కదా నేను చూపిస్తుంది. ఇలాంటివి ఇస్తే మొక్కలు బాగా ఎదుగుదల బాగుంటుంది, పూలు బాగా వస్తాయి. చూశారు కదా మొక్కలన్నీ చిగుర్ల మీద ఎట్లా ఉన్నాయో. ఇవ్వండి చిగుర్లు, పూలన్నీ కోసుకొని వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చా. మొగ్గలు వస్తున్నాయి బాగా. ఇట్లా అన్నిటికీ గులాబీలకి, అరటి చెట్టుకు కూడా ఇస్తాను. పిలక వచ్చిందండి టబ్బులోనే, అరటి మొక్క పిలక వచ్చింది. ఆ పిలక తీసి వేరే దాంట్లో నాటుకోవాలి. కింద అరటి చెట్టుకు కూడా మళ్ళీ ఇప్పుడు కొంచెం పోషకాలు ఇవ్వాలండి. నేను కిచెన్ వేస్ట్ ఇస్తానే ఉన్నాను, గెలబడింది, కింద దిగింది, చూపిస్తా అది కూడా. గెల ఆ రోజు పువ్వు చూపించాను కదా, ఇప్పుడు గెల కూడా చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ గుమ్మడి, సొర, బీర ఇవన్నీ పెట్టాను కదా ఇందులో, వీటికి కూడా అదే ప్రస్తుతానికి నాకు ఏది అవసరమో, ఏ మొక్కకు అవసరమో దానికి ఇస్తాను. ఉంటే మిగతా వాటికి కూడా ఇస్తానండి. ఈ మామిడి చెట్టుకి ఇక్కడ దానిమ్మలు మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపించాను కదా మీకు. కిచెన్ వేస్ట్ ఇచ్చిన తర్వాత ఒక మొగ్గ వచ్చిందండి, ఇక్కడ ఎక్కడో చూశాను, రాలిపోయినట్టుంది. ఇదిగండి రాలిపోయింది. ఇంకా రాలకుండా ఉండాలంటే, మొగ్గలు రావాలంటే ఇలాంటి లిక్విడ్ ఇవ్వాలి. ఇది ఈ నిమ్మ మొక్క కూడా పూతలు వస్తుందండి, విత్తనాలతో పడి మొలిసింది మొక్క. ఇదండి అటు 3 ఇటు 2, ఒకటేమో రాలిపోయింది, కింద పడిపోయింది. ఇప్పుడు ఆ మొగ్గలు రాలకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ కాల్షియం అనేది బలం ఇస్తే మనం ఇప్పుడు పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు నేను ఇచ్చిన వాటిల్లో, ఇంకా పూత నిలబడిద్దండి రాలకుండా. ఇదండి
కొనుక్కొచ్చిన పెట్టిన మొక్క అని చెప్పాను కదా, అదే ఈ గులాబీలకి, టమాటాలకి. ఈ కాయ దశలో ఉన్నప్పుడు టమాటాలకి ఎక్కువ ఫుడ్ అందించాలండి. ఇవ్వండి, చూసారు, ఇట్లాంటి ఫుడ్ ఇవ్వాలి. పాలకూర చూడండి, కొయ్యాలండి పాలకూర, ఎంత బాగుందో చూడండి. నిత్యమల్లి అని ఇదిగండి పువ్వు వచ్చింది. మొక్కలు 2 మొక్కలు తీసుకొచ్చా, 2 3 గుచ్చాను, బతికినవి. పువ్వు కూడా మొదలైంది. ఇదిగండి చిన్నదానికి ఇక్కడ మళ్ళీ పిలక వచ్చిందండి. ఈ కొమ్మకు పిలక వచ్చి కాయ మొదలవుతుంది. ఈ కొమ్మ ఇట్లా వచ్చింది, ఆకులన్నీ తీసేసాను. ఇవన్నీ ఇక్కడ కోసానండి, కొమ్మలు కాయలు కోసాను. మల్బరీకి ఇస్తున్నా కొద్దిగా ఆ పూల చెట్టుకి. ఇక్కడ ఒక మందార చెట్టు లెవెండర్ కలర్ది, ఈ మందార ఇక్కడ ఒక గులాబీ, ఇదొక గులాబీ, అదొక జామ, అది పడిమోల్సిన జామ. అది ఇక చూడండి టమాటా మొక్కలు, సపోటా మొక్కలు, దీనికి కూడా ఇట్లా అవకాడో కూడా బాగా వస్తుంది. యాపిల్, ఇదండి మునగ మొక్క పూతలండి, పూతల మీద బాగుంది. ఈ కుండీల మొక్కలు కింద నాటింది ఒకటేనండి, అల్లదేను వేరే విత్తనాలతో వేసినవి, ఏమో కొనుక్కొచ్చి పెట్టినాయి అప్పుడు. ఇదండి ఆ కింద మొక్క అయితే అసలు ఎట్ట పెరుగుతుందో, ఎన్నిసార్లు కొట్టేసాను చూడండి. అంత ఎత్తున పెరుగుతుంది కానీ కాయలు రావట్లా. కింద కుండీలో, ఈ పైన కుండీలోదే బాగా వస్తుంది. ఇవన్నీ కొట్టేపించాలి మళ్ళీ, దాన్ని చూపిస్తా తర్వాత. టమాటాలు ఇవన్నీ మొత్తం ఆకులు తీసేసానండి. ఉన్న వీటికి బలం రావాలి అని చెప్పి కొన్ని ఇట్లా కొమ్మలు వచ్చాయి ఉంచాను. కొమ్మ ఇరిగింది కూడా చూపించాను మీకు. ఇవన్నీ ఈ కోసాను మొన్న మీకు షార్ట్లో చూపించా కదా. ఇవన్నీ ఇట్లా వీటికి కూడా ఇస్తున్నా ఇప్పుడు. ఇక్కడ టమాటా మొక్క మొలిసింది, ఇంకా అంతే ఉంచేస్తున్నా దాన్ని, ఇంకేం లేవు కదా, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది గుమ్మడి పడి మొలిసింది. మనం విత్తనాలు కాయ తిన్నప్పుడు చెత్త వేస్తాం కదా. వంగ చెట్టు కూడా కటింగ్లు చేశానండి, చిగుర్లు వస్తుంది మళ్ళీ. దొండ మొక్క, పచ్చిమిరపకాయ మొక్క ఉంది ఇందులోనే, వీటికి కూడా. ఇట్లా పుదీనాకు వేస్తున్నాను, ఎండిపోతుంది ఒక పక్క, మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇట్లా ఇంకా అన్నిటికీ ఇస్తానండి. రేగు చెట్టు, చింత చెట్టు ఆకంతా రాలిపోయింది, మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇప్పుడు ఆకు రాలే కాలమే కదా, మళ్ళీ చిగుర్లు వస్తుంది బాగా. అది కూడా రాలిపోతే మొత్తం రాలి అందులోనే పడింది, దానికి అదే ఎరువు అయిద్దండి ఇప్పుడు. ఓకే అండి, చూశారు కదా. ఇవి కూడా నేరేడు మొత్తం ఆకులు తీసేసాను, పోయినసారి మీకు ఒక వీడియోలో చూపించా. ఇప్పుడు మొత్తం చిగుర్లు వస్తుందండి.
ఇదండి, ఇదంతా ఇంకా ఈ కొమ్మలంతా చిగుర్లు వస్తుంది ఇప్పుడు. ఓకే అండి, బంతి పువ్వులు కూడా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చూసారా ఎంత బాగున్నాయి, కొమ్మలు పెట్టిన కొమ్మలు అయ్యి. ఓకే అండి, ఉంటానండి. మా మొక్కలు అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. అర్థమవుతుందా? ఎండపడ మునగంతా పూతలు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.